హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేప సొనతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ సొనని బాగా క్లీన్ చేసుకొని పాత్ర తీసుకోవాలి. దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఒక రేకు పెట్టి మనం క్లీన్ చేసుకున్న సొనని ఒక క్లాత్లో పెట్టి దానిని ఆ రేకు మీద పెట్టి క్లోజ్ చేయాలి. సొన బాగా ఉడికిపోయాక తీస్తే ఇలా ఉంటుంది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఒక బాండీ స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. తర్వాత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్లో ఆనియన్స్ వచ్చాక ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ఫిష్ సొన ముక్కల్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం పసుపు వేయాలి. అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వల్ల మనకి నీచు స్మెల్ రాదు. బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత మీకు నచ్చినంత కారం వేసుకున్నాక ధనియాలు ఇంకా జీలకర్రతో చేసిన పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో బాగా కలిపితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి. అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇంకా మనం మూత పెట్టి క్లోజ్ చేద్దాం. ఒక 20 minutes బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయ్యాక ఇట్స్ లుక్స్ లైక్ యమ్మీ ఫిష్ సొన ఫ్రై. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.